కొంతమందిని అంటే అసమ్మతిని పెంచడం, పోషించడం, ఎవరిని సెటిల్ కానివ్వకుండా చేయడం అనేది దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అని అంటూ ఉంటారు. ఒకటి కాంగ్రెస్ పార్టీ పైన నిజంగానే ఇది ఒక అభిప్రాయం. అంటే చాలా రోజులు రాజకీయాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా కొంత కన్వీనియంట్గా ఈ బ్లేమ్ చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీని. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ఒక సుశిక్షితుడైన సైనికుడిగా, ఒక కార్యకర్తగా నేను చెప్పాలనుకునే మాట ఏంటంటే, కాంగ్రెస్ అధిష్టానం ఒక నాయకుడికి వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళకు ఒక మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అసెస్ చేసి వీళ్ళ నాయకత్వంలో ఈ పార్టీని ఈ రాష్ట్రంలో నడిపించాలని ఒక ఆలోచన చేస్తుంది. చేసిన తర్వాత కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటున్నా అంటే దానివల్ల రెండు నష్టాలు. ఒకటి, ఏ దేశానికి మనం స్వాతంత్రం తెచ్చినామో, ఏ దేశ ప్రజలకు మనం సేవ చేయాలనుకున్నామో ఆ ప్రజల ఆలోచనకు విరుద్ధంగా ప్రవర్తించే నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓన్ చేసుకోదు, పక్కన పెడుతుంది. ఇది వాస్తవం. మళ్ళీ ఒక కొత్త వారికి అవకాశం ఇస్తుంది. అందుకే నేను అన్నాను ఇందాక, ఎంతమంది ఉన్నా అందరికీ అవకాశాలు ఇచ్చే ఏకైక వేదిక కాంగ్రెస్ పార్టీ అని. ఆ కొత్తగా వచ్చే వ్యక్తి తన కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక ఐడియాలజీ ఉంది. సోషల్ జస్టిస్, సెక్యులర్, అన్ని మతాలను మనం సమానంగా చూడాలా, అంటే తన తాకత్తో ఎదగలేనటువంటి వర్గాలను మనం హక్కున చేసుకొని ముందుకు తీసుకురావాలి, వాళ్ళని కూడా ఒక లెవెల్ ఫ్లేయింగ్ గ్రౌండ్లో ఒక సమూజ్జీలుగా నిలబెట్టాలి మిగతా వర్గాలతో. ఇట్లాంటి ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి. మన ఈ దేశ సౌభాతృత్వానికి, ఈ దేశ రక్షణకు మనం కట్టుబడి ఉండాలి, ఈ రకం నీతివంతమైన పాలిటిక్స్ చేయాలి, ఇట్లాంటి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో గ్రూపులు ఏమంటారా? నేను అదే అంటున్నాను కదా, గ్రూపులు అంటే నేను అదే చెప్తున్నాను. ఎన్ని ఉన్నా ఇప్పుడు అందరికీ ఎదిగే అవకాశం ఉంది, అందరూ ప్రజలకు సేవ చేసే అవకాశంలో ఉన్నారు. వాళ్ళ మెరిట్స్ అండ్ డిమెరిట్స్, పార్టీకి వాళ్ళు చేసిన కృషి, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి పేరు, మంచి పేరు, వీటన్నిటి ఆధారంగా వాళ్ళకు ఒకరికి నాయకత్వం ఇస్తారు. సహజంగానే మిగిలిన వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంటుంది, ఉండదని నేను అంటలేను. అది లేదంటే కూడా నేను అబద్ధం ఆడినట్టే అవుతుంది, అసంతృప్తి ఉంటుంది. కానీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి పనిచేసే ఒక గొప్ప సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుంది. మిగిలిన పార్టీలో కనీసం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ కూడా ఇవ్వనటువంటి పార్టీలు మిగతా టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, ఇంకే పార్టీ అనేది యూ నేమ్ ఎనీ పార్టీ ఇన్ దిస్ కంట్రీ. సో ఆ అభిప్రాయం ఉండదు. కానీ కాంగ్రెస్లో ఆ గొప్పతనం ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసి కొంత వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ఓన్ భవిష్యత్తులో మనమే ఉండాలనో లేక ఇంకేదో కొన్ని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఇచ్చిన అధికారాన్ని ఎవరైనా మిస్యూజ్ చేస్తే దాని నుంచి పక్కకు తప్పించి ఇంకో కొత్త వారికి బాధ్యతలు అప్పచెప్పేటువంటి గురుతరమైన బాధ్యత అధిష్టానం చూసుకుంటూ ఉంటుంది. ఇక దీన్నే ఏమంటారంటే గ్రూపుల్ని పోషించడమనో ఇంకో కొన్ని రకాలుగా చేస్తుండే పాలన కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చి పూర్తిగా అట్లనే ఉండదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అధిష్టానానికి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరన్నా కూడా పార్టీ నమ్మిన ప్రజలకు వ్యతిరేకంగానో, పార్టీకి నమ్మిన ప్రజల ఆకాంక్షకు విరుద్ధంగానో ఎవరన్నా నాయకుడు ప్రవర్తిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. అది అధిష్టానం ఉన్నది, అంట్లో ఉంది. కాబట్టి విక్రమ్ గారు, నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను ఒక కాంగ్రెస్ వాదిగా చెప్పడానికి ఎందుకు గర్విస్తానంటే, ఏ ఆర్గనైజేషన్ అయినా 100 ఏళ్ళు సర్వైవ్ కావడం చాలా కష్టం. మీరు ఏదైనా తీసుకోండి, ఒక ఆర్గనైజేషన్ అంటూ 100 ఏళ్ళు సర్వైవ్ అవుతుందంటే 100 ఏళ్ళు దాటి 130 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఆ స్పిరిట్తో పనిచేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది ఈ దేశానికి స్వాతంత్రం కోసం. అంటే ఇంకా ఆనాటి నాయకుల యొక్క బలమైనటువంటి దృఢ సంకల్పం ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ స్వాతంత్రానికి, ఈ దేశంలో ఉన్న ప్రజల ఇతోధిక అభివృద్ధికి పాల్పడాలన్న ఒక లక్ష్యము, వాళ్ళ ఆ బీజాలు ఉన్నాయి ఈ పార్టీలో. కాబట్టి ఇంకా మనగలుగుతుంది. నిన్న వచ్చిన పార్టీలు ఇవాళ లేవు, ఇవాళ ఉన్న పార్టీలు రేపు ఉంటాయనే గ్యారంటీ లేదు. సో కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో జాతీయ రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ శకం రాబోతున్నది. రాహుల్ గాంధీ గారు కనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైతే మళ్ళీ సమూలమైనటువంటి మార్పులన్నీ జరుగుతాయి అనేటువంటిది ఒకటి వినపడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది వాస్తవంగా కూడా. అంటే ఒకటి పాత కొత్త కలయికతోనే ఒక కొత్త తరం ముందుకు రావాలని ఒక ఆలోచన. 60% యువకులు, 40% ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ కంపోజిషన్లో, వాళ్ళ డైరెక్షన్లో యువతను ఎక్కువ ఫీల్డ్లో దించాలి అనే ఒక ఆలోచన అయితే అంతర్గతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. నెంబర్ 2, రాహుల్ గాంధీ గారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పటి వరకు కేవలం పార్టీ విధానంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు కానీ కుర్చీలో కూర్చోలేదు. కానీ అక్టోబర్ రాబోయే దసరా నాటికి, ఈ వచ్చే దసరా నాటికి
రాహుల్ గాంధీ గారు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి అధ్యక్షుడు కాబోతున్నారు. వారు అయిన తర్వాత ఖచ్చితంగా వారికంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ గారిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కొంతమంది స్వలాభం కోసం పనిచేసే సోషల్ మీడియా వర్గాలు కూడా చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి. ఇది నేను అంటే ఈ ఇష్యూని అడ్రస్ చేయాలనుకుంటున్నాను. రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వం చాలా గొప్పది, బయట చేస్తున్న ప్రచారం లాంటిది కాదు. ఆయన అంటే చాలా గొప్ప థాట్స్, ఎందుకంటే జర్మన్లో పెరిగినాడు, ఫ్రెంచ్ రిపబ్లికన్ మైండ్ సెట్తోనే ఉంటారు వాళ్ళు. అంటే ఎంతసేపు సామాన్య ప్రజల యొక్క కష్టాలు అంతా. ఒకవేళ రాహుల్ గాంధీ గారు పుట్టింది గోల్డ్ స్పూన్తోనైనా ఆయన గోల్డ్ స్పూన్ లాగా ఎప్పుడు ఉండరు. చాలా వేషధారణలో కూడా చాలా సాధారణంగా ఉండి సామాన్య ప్రజలతో కలిసిపోవడానికి ఇష్టపడే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. కాబట్టి వారి నాయకత్వం రాగానే యువతకు పెద్ద ఎత్తున ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. యువతకు పార్టీలో ఒక పెద్ద పీట వేసే అవకాశం ఉంటుంది కూడా. తర్వాత పెద్దవాళ్ళ సలహాలు, సీనియర్ల సలహాలు తీసుకొని ముందుకు పోతూ పార్టీని ఇంకా దేశవ్యాప్తంగా బలోపేతం చేసే యాక్టివిటీ అయితే జరుగుతుంది. రాహుల్ గాంధీ గారిని అక్టోబర్ నాటికి ఈ దేశ ఏఐసిసి మా అధిష్టాన అధ్యక్షుడిగా చూసే అవకాశం ఉంది. దానికి తోడు అదని సోనియా గాంధీ గారి ఆరోగ్యం సహకరించకపోవడం, ఇతరత్ర కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి రాహుల్ గాంధీ గారు పూర్తి స్థాయిలో పార్టీ బాధ్యతను మీదేసుకొని ఈ దేశం అంతా ఇప్పటికే ఉపాధ్యక్షుడు హోదాలో దేశం అంతా కలిగి తిరుగుతూ ఉన్నారు. అధ్యక్షుడు అయిన తర్వాత 2019 ఎన్నికలకు చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెపన్స్తోని వెళ్ళడం జరుగుతుంది. పార్టీని నేను అనుకుంటా దేశంలో నెలకొన్నటువంటి అసహనం, దేశంలో బీద వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు, దేశంలో కట్టుబాట్లు, తినే ఆహారం మీద పెడుతున్న ఆంక్షలు, అన్నిటి నుంచి రాహుల్ గాంధీ గారిని హోప్ ఆఫ్ ది నేషన్, అంటే ఆయన నాయకత్వం రావాలని ఈ దేశం కోరుకుంటుంది. ఖచ్చితంగా వారు అక్టోబర్లో పార్టీ అధ్యక్షుడు అవుతున్నారు. 2019లో కూడా ప్రధాని అవుతారు. ఆ విశ్వాసం నాకుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.